రోజుకి ₹100 ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. నవరాత్రులు వచ్చేస్తున్నాయి. అందరికీ ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి దీక్ష, అలాగే అమ్మవారి మాల వేసుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రతిదీ నియమబద్ధంగా ఉంటుంది, అవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే అంటారు. అవేంటో అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం, అందరం ఆచరిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. అమ్మా నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మా శ్రీమాత్రే నమః. అమ్మ, భవానీ మాలలు వేసుకున్నవారు, ముఖ్యంగా స్త్రీలు ఎలాంటి అలంకరణ చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి, దీనికి ఏమైనా పరిమితి ఉందా, వివరించండి. భవానీమాల అలంకారం మామూలుగా అయితే తెల్లవారుజామునే స్నానం చేసి పూజాది కార్యక్రమాలు చూసుకొని నిజంగా ఇంట్లో ఉంటే ఆ తపస్సు చేసుకోవడానికే సమయం సరిపోదు, అంత ఆలోచన కూడా రాదు అలంకరణ చేసుకు. ఎందుకంటే మనసా వాచా కర్మణ అమ్మ మీదే ఉంటుంది ధ్యాస. ఆవిడని ఎలా చూసుకోవాలి, ఆవిడకి ఏం వండి పెట్టాలి, దీంట్లోనే ఉంటుంది. కానీ సహజంగా కూడా అలంకరణ చేసుకోవాలి. ఏ అలంకరణ చేసుకోవాలి, నేను అలంకరణ చేసుకోమంటే మిమ్మల్ని పౌడర్లు రాసుకుని లిప్స్టిక్లు వేసుకోమనట్లేదు. కుంకుమ ధారణ చేయాలి. ఈ సందర్భంగా స్త్రీలందరికీ ఇంకో విషయం చెప్పాలి. ఈ నవరాత్రుల్లోనే ఆడవాళ్ళకి పసుపు గుర్తొస్తుంది. ఈ పసుపు ఇంత మందంగా మొహానికి రాసేసుకుని బొట్టు పెడుతూ ఉంటారు. ఎందుకండి అదంతా? ప్రతి స్త్రీ స్నానం చేసేటప్పుడు ఒంటికి పసుపు రాసుకోకుండా స్నానమే చేయకూడదు. బాత్రూంలో గిన్నెతో పసుపు పెట్టుకుని ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేసేసి స్నానం అయిపోగానే తుడుచుకుని బొట్టు పెట్టుకుని బయటికి రావాలి. దీని తప్ప మొహాలికి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవడం అది అమ్మవారికి చేస్తూ ఉంటాం. అలంకారాలు బయట అవసరం లేదు, మనకెందుకు అవన్నీ? తర్వాత మళ్ళీ పసుపు రాసుకోవటం అక్కర్లేదు. అది ఎవరు చెప్పారో మరి నాకు తెలియదు. అది అమ్మవారికి అదొక అలంకరణ. చందనము, పసుపు, కుంకుమ, అవి లేపనం, అభిషేకాలప్పుడు ఆవిడకి ఒక అలంకరణలో భాగంగా చేస్తూ ఉంటాం. మనం ఎందుకమ్మా? సాత్వికంగా ఉండండి, సాత్వికమైన ఆరాధనలు చేయండి. ఎందుకు ఇలాంటివన్నీ? సాత్వికంగా ఉండండి అమ్మ. పసుపు రాసి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన మనం భవానీలు అయిపోవం కదా. భవానీ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మాల వేసుకున్నాం. అందుకని మీరు ఎలా ఉన్నారో అలా సహజ సిద్ధంగా ఉండండి. కుంకుమ ధారణ చేయండి, కాటుక పెట్టుకోండి, జడ వేసుకోండి, పువ్వులు ధరించండి, ఎర్రటి గాజులు వేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది మళ్ళీ చెప్తున్నాను, భవానీ మాల కాదు, ఏ మాల వేసుకున్నా ఎవరికి కోపం ఉండకూడదు. ఎందుకంటే వారు తపస్సు చేస్తూ ఉంటారు. దీక్ష మాల అంటే ఒక తపస్సు. ఆ మాల అప్పుడు మంత్రం వాళ్ళు మనతాత్రాయతే ఇది మంత్ర, మననం చేస్తూ ఉంటే మంత్రం అవుతూ ఉంటుంది. ఆ మంత్రం ఏం చేస్తూ ఉంటుంది? నిన్ను రక్షిస్తుంది. నీలో ఒకలాంటి శక్తి ఉత్పన్నమవుతుంది. నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చి కోపంగా అరుస్తావో ఆ మంత్ర బలం అంతా కూడా శూన్యమైపోతుందండి, సున్నాకు వచ్చేస్తుంది. అందుకని 10 రోజులు మరి దుర్గుణాలు నశించడానికి మాల వేసుకుంటాం కదా. ముందుగా అందరికీ తగ్గవలసింది ఏంటి తెలుసా? ఈగో, కోపం. అందరూ చాలా తప్పుగా అంటారమ్మా, వీరు దుర్గమాల వేసుకున్నారు, భవానీ మాల వేసుకున్నారు, నవరాత్రి దీక్షలో ఉన్నారు, వీరికి కోపం. చాలా తప్పండి, అది చాలా తప్పు. అమ్మవారు ఎక్కడా కోపంగా ఉండదు. చండీ అవతారం ఎత్తిందండి, కోపంగా ఉందంటే మహిషాసురుని సంహరించడానికి ఎత్తింది. అప్పుడు కూడా ఆ మహిషాసురుని సంహరించినప్పుడు కూడా ఆవిడ తల్లి జగన్మాత ఆవిడ ఎంత బాధపడి ఉంటుందండి. కోపంగా ఎక్కడా లేదండి అమ్మకి కోపం అనే రంగు అనవసరంగా మనం పులుముతున్నాం. దుష్ట శిక్షణార్థము నీలో చెడుని, ఇప్పుడు అమ్మ నీ పిల్లాడు ఒక తప్పు చేశాడనుకో, నువ్వు దండించవా? అది ఎంతవరకు ఉంటుంది? ఆ తప్పు నువ్వు మళ్ళీ సరిదిద్దుకునేంతసేపే ఉంటుంది తప్ప ఎప్పుడు అమ్మ కోపంగా ఉంటుందనేది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు ఇది అమ్మ ఉగ్రంగా ఉంది, కోపంగా ఉంది, ఎందుకుంటుందండి? ఆవిడ తత్వమే అమ్మ తత్వం. నువ్వు తప్పు చేసినప్పుడు ఆ మొట్టిగా వేస్తుంది, ఎందుకంటే అమ్మ కాబట్టి, సృష్టికంతటికి అమ్మ కాబట్టి. అంతే తప్ప ఆవిడ కోపంగా ఉంది, నాకు ఇక్కడ కోపం వస్తుంది, నేను అరుస్తాను, అక్కడ వరకు చాలా అంటారు. ఇక ఎలాగో కాళ్ళకి పసుపు రాసుకోవాలి, గజ్జలు పెట్టుకోవాలి, చక్కగా ఆభరణాలు ఉంటే అలంకరించుకోండి, ఆవిడకి అలంకరించండి, మీరు అలంకరించుకోండి. ఎందుకంటే ఒక స్త్రీ యొక్క ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క ప్రత్యేకతమ్మా. చెప్పారు మీరు, ప్రత్యేకత. చక్కగా అలంకరించుకోండి. అలంకరణలో ఏమీ తప్పు లేదు, కానీ దాన్ని మరీ మితిమీర అలంకరించుకోవడం అనేది చాలా తప్పు. పసుపులు రాసుకోవడం, ఇంత బొట్టు పెట్టుకోవడం, ఆ మాలలు వేసుకోవడం, అవన్నీ కొంచెం మనం విమర్శలకి గురవుతాం అవసరం లేనివి చేస్తే. మీతో పాటు అమ్మని కూడా మీరు వీధిలోకి లాగుతున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకా ఉందమ్మా, ఇంకోటి నేను చెప్పాలి, మీరు అడగలేదు కానీ అమ్మవారికి ప్రసాదాలు వండుతూ టీవీల్లో చూపిస్తున్నారు.
నివేదన అనేది గోప్యంగా జరగాలి. మీరు ఎక్కడైనా దేవాలయాల్లో చూసారా, ఆ నివేదన వస్త్రంలో కట్టి ఎవరికి కనపడకుండా గొడుగు వేసి తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే దృష్టి దోషం తగులుతుంది. అమ్మకి దృష్టి దోషం ఉంటుంది. ఆ ఆహారం అలా అందరికీ చూపించి మళ్ళీ ఆ దృష్టి తగిలింది మళ్ళీ ఆవిడకి తినిపించి మళ్ళీ మీరు భుజించి అసలు నైవేద్యమే కాదండి, ఈ వంటలు చేసి కూడా మీరు ఇంత అన్నం పెట్టుకొని మీరు తింటుంటే మీకు కూడా దిస్తే అమ్మా. అవన్నీ ఎందుకు వచ్చిన పనులు? వండండి, చూపించండి, అంతవరకు బాగుంది. కానీ ప్రత్యేకించి మాలల్లో ఉన్న వాళ్ళు ఏ ప్రసాదాలు చేస్తున్నాము, ఈరోజు ఏ నివేదన పెట్టాము, అవన్నీ కూడా జనాలకు చూపించవలసిన పని లేదండి. లేదు, దృష్టి దోషం తగులుతుంది అమ్మకు కూడా. ఆవిడ అక్కడ నిజంగా మనం పిలిస్తే వచ్చి కూర్చుంటుంది. ఆవిడకి కొంతమంది అంటారు, ఆవిడ తింటుందా, ఆవిడకి శరీరం ఉందా, ఇక్కడ లేదు అక్కడ లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదు. అంతే, అదొకటి గ్రహించండి. ఎందుకంటే సృష్టిలో అన్నీ ఆవిడే. ఇక్కడ ఇక్కడ 2 చేతులు 2 కాళ్ళు ఉంటే ఆవిడకి 4 చేతులు ఉన్నాయి. ఇది ఒకటి గ్రహించండి. ఎందుకంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ ఆవిడవే. అందుకని గ్రహించండి. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు మాల వేసుకోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహం కోసం తాపత్రయపడండి తప్ప నేను మాల వేసుకున్నాను, దీక్ష తీసుకున్నాను, జనాలు నన్ను చూడాలని తాపత్రయపడకండి. ఇంట్లో పీఠం పెట్టుకోవాలమ్మా. దీక్ష వేసుకుంటే మరి పెట్టుకోవాలి కదమ్మా. పీఠాలంటే అమ్మా ఇందులో కూడా మళ్ళీ కొన్ని ఉన్నాయి. ఇంతింత విగ్రహాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక ఫోటో, చిన్న కలశం చాలు. రోజు కుంకుమార్చన, షోడశ ఉపచార పూజ చాలు. ఆవిడకి ఇష్టమైనవి ఏంటి? లలితా సహస్రనామంలో చెప్పారు నైవేద్యాలన్నీ. గుడాన్నము, దద్దోజనము, ముద్గౌదనము, ఇవన్నీ చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతాయి ఇవన్నీ. పులిహోర. కానీ మనమే ఎక్కువ ఆర్భాటం చేస్తున్నాం. ఆవిడేం అడగలేదు. ఇలాగ దేవాలయాల్లో ఇప్పుడు మాలాంటి ఉపాసనలో ఉన్నవారు చేసే విధి విధానాలు వేరే ఉంటాయి. మీరు ఇంట్లో చేసుకునే విధి విధానాలు వేరే ఉంటాయి. సాత్వికమైన ఆరాధన ఎప్పుడూ చేసుకోండి. పూజ మీకోసం, మీరు అంతర్ముఖులు అవ్వడానికి పూజ తప్ప బహిరంగంగా బహిర్ముఖులై చూపించేది పూజ కాదు. ఎందుకంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. గ్రహించండి. తల్లి గర్భంలో శిశువు అంతర్ముఖుడై ప్రతి నిత్యము ఆ జీవుడు దేవుడితో దాన్ని ఏమంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మనం బయటకు వచ్చేసరికి బహిర్ముఖులం అయిపోయి ఆ అంతర్ముఖం మర్చిపోయి ఇక అన్నీ బహిర్గతమే. ఇది గ్రహించండి. మళ్ళీ చెప్తున్నాను, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు లోపల వెతికితేనే దొరుకుతుంది, బయట ఎక్కడా చాలా దుర్లభం ఆవిడ దొరకడం. ఇది ఒకటి గ్రహించి చక్కగా పూజ మీకోసం చేసుకోండి. మీ గృహం సంతోషంగా సిరి సంపదలతో తులతూగాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా నా పిల్లలు విద్యాబుద్ధులు రావాలి, నేను జీవితంలో నీ పాదాలు విడవకుండా ఉండేటటువంటి శ్రద్ధ కావాలి. ఇది భగవంతుడిని కోరండి. ఇది ఇలాగ అంటే అసలు అమ్మ ప్రత్యక్షమైతే అమ్మ ఏం అడుగుతాం? నిజంగా మనకు తెలివి ఉంటే ఏం అడగాలి? కారు, బంగ్లాలు, నగలు కాదు, నువ్వే నాతో ఉండుంటే. ఆవిడ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటూ ఉంటారు కదా. ఇక అమ్మవారి దగ్గర ఏంటి తెలుసా అమ్మ? భోగమోక్షప్రదాయిని అమ్మ. రాజరాజేశ్వరి ఇటు భోగాన్ని అటు మోక్షాన్ని కూడా ప్రసాదించే దేవత. త్వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. దేవతలందరూ కూడా అభయవరద ముద్రలతో ఉంటారు. మీరు ఒక్క లలితా మాత్రం చూడండి, ఏ ముద్రలు ఉండవు ఆవిడికి. పాశాంకుశాలు, చెరుకుగడ, పంచబాణాలు పుచ్చుకుంటుంది. ఎందుకు? పిలిస్తే చాలు, ఇవన్నీ నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటే చాలు, వచ్చేస్తుంది ఆవిడ. అమ్మ, మరి పురుషులు అమ్మవారి మాల వేసుకుంటూ ఉంటారు. వారు కూడా ఎర్రటి వస్త్రం ధరించడం చూస్తాం. 41 రోజు మండలం దీక్ష తీసుకుంటారు వాళ్ళు. పాడ్యం నుంచి ప్రారంభించుకోవాలమ్మా? అవునమ్మా, ఎవరైనా పాడ్యం నుంచి. పాడ్యం రోజు ఉదయమే కలశ స్థాపన, 41 అది కూడా సూర్యోదయాత్ పూర్వమే కలశ స్థాపన జరగాలి. అంటే ఎందుకంటే కొంతమంది గుడికి వెళ్ళాలా, ఇదా అదా అని అడుగుతూ ఉంటారు. ముందు మీరు చక్కగా మీరు అక్కడ ఆవాహన చేసి కూర్చోబెట్టారు, ముందు మీ గృహంలో చేసుకోండి. మీకు వీలుంటే చక్కగా దేవాలయాలకు వెళ్ళండి. చక్కగా పీఠాల్లో బాగా జరుగుతాయమ్మా, పీఠాల్లో జరుగుతాయి. వెళ్ళండి హోమాది కార్యక్రమాల్లో పాల్గొండి. మీకు వీలైనంత సేవ చేయండి. అలా చేసుకోండి, తప్పేం లేదు. మీకు సమయం ఉంటే చేయండి. మీరు చెప్పినట్టు పురుషుల అలంకారం ఎలా చేసుకోవాలి? అసలు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవాలమ్మా, ధరించాలి. కానీ మరి గాజులు వేసుకుంటూ ఉంటారు ఏంటో మరి నాకెక్కడా నేను వినలేదు.
మా పసుపు రాసుకుంటారమ్మా, గజ్జలు పారాయణ పెట్టుకుంటారు కాళ్ళ. కొంతమంది నేను అలా గమనించాను, కొన్ని చూసాను ఇలాగే వీడియోస్లో అలా ఉన్నప్పుడు. ఖచ్చితమా ఇది? ఖచ్చితమా అంటే అమ్మా, భవానీ యొక్క అంశగా మేము ఉండాలి అని వారు అనుకుంటున్నప్పుడు అది వారి ఇష్టం. కానీ బహిరంగంగా అంత ప్రదర్శించవలసిన అవసరం లేదేమో అనేది నా అభిప్రాయం. ఇప్పుడే చెప్పాను, అంతర్ముఖులై ఉండండి. అమ్మని మనసా వాచా కర్మణ ధ్యానం చేయండి. ధ్యానం 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 10 రోజులు ధ్యానంలో ఉండండి. ఇవన్నీ ఇప్పుడు వద్దు అన్నా మానరమ్మా, ఒక పోకడికి అలవాటు పడిపోతున్నారు. దీక్ష అంటే ఏంటి చెప్పారు, మన దుర్గుణాలు వదిలేయడానికి దీక్ష, అంతేకాని మనల్ని మనం చూపించుకోవడానికి దీక్ష కాదు. ఒక ఉపాసన చేస్తున్నాము అంటే నీలో మార్పు రావాలి. ఎందుకమ్మా ఇవన్నీ మనం వద్దన్నా మానరు. ఖచ్చితంగా బొట్టు ధరించండి, మాలలు ఎలాగా వేసుకుంటారు, మీ యొక్క వృత్తిని బట్టి మీ యొక్క వస్త్రాలు ఉంటాయి. మీరు అన్నట్టు కొందరు ఏమో కండువా వేసుకుంటారు, కొందరు ఎర్రని బట్టలు వేసుకుంటారు. ఒక్కటి మాత్రం అమ్మా, 10 రోజులు అబద్ధం ఆడడం మానేయండి. అసత్య దోషం చాలా ప్రమాదం దీక్షల్లో ఉన్నప్పుడు. అలాగే ఈ దీక్షలు తీసుకున్నప్పుడు కేవలం మీ సమయాన్నంతా కూడా ధ్యానానికి, జపానికి, పూజకి, అమ్మ సేవలోనే గడపండి. రీల్స్ తీసుకోవాల్సిన పని లేదు. మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది ప్రజలు కాదు, జగన్మాత అనే విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసం ఎన్ని రోజులమ్మా పక్కింటి వాళ్ళ కోసం, ఎదురింటి వాళ్ళ కోసం కష్టపడతాం? మీకోసం మీరు కష్టపడండి. అలాగే మీరు ఇప్పుడు అనుగ్రహ పాత్రలు అవ్వాల్సింది ఈ నవరాత్రి సమయంలో జగన్మాతకి. అదొక్కటి గుర్తుపెట్టుకుని బహిరంగ పూజలు ఏం చేశాము, తమలపాకులు తుడిచాము, మాల కట్టాము, చీర కట్టాము, ఇవన్నీ మానేసి దానికి కేటాయించే సమయాన్ని ధ్యానానికి, జపతపాదులకి కేటాయించండి. ఒక స్తోత్రానికి కేటాయించండి. అమ్మవారి కృపకు పాత్రలు కండి. మళ్ళీ మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.